వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఈరోజు మనము గ్రూప్ 2కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లను మనం చూద్దాం. వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఫైండ్ ద డిఫరెంట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 25, 49, 64, 81. ఇవి 4 ఆప్షన్లు. ఇక్కడ మనకి భిన్నంగా ఉండే దానిలో ఎలా ఉంటాయంటే లెటర్స్లో అయినా ఉండొచ్చు, నెంబర్స్లో అయినా ఉండొచ్చు, జనరల్గా అయినా ఉండొచ్చు. ఇవి 3 టైప్స్లో ఉంటాయి మనకి. అయితే ఇక్కడ నెంబర్స్లో ఇచ్చినప్పుడు మాత్రము మనం ఎలా ఆలోచించాలి అంటే అవి స్క్వేర్స్లో ఉన్నాయా, క్యూబ్స్లో ఉన్నాయా, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలా, సరి సంఖ్యలా, బేసి సంఖ్యలా, ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనము చెక్ చేయాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అవి లేనప్పుడు మిగతా దానిలోకి పోవాలి. అంటే ఇక్కడ కూడా మనకి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉండేది ఆన్సర్. ఇప్పుడు చూస్తే మన నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ చూస్తే 25 అనేది ఇక్కడ ఏ నెంబరు అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ 49 7 స్క్వేర్, 81 9 స్క్వేర్, 64 8 స్క్వేర్. ఇప్పుడు మనం బేస్ సంఖ్యలు మొత్తం 3 బేస్ సంఖ్యలు ఉన్నాయి. ఒకటేమో సరి సంఖ్య ఉంది, అలా అని చెప్పి సరి సంఖ్యకు పోవచ్చు. అయితే ఫస్ట్ సరి సంఖ్యలకి పోకూడదు. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ప్రైమ్ నెంబర్స్, తర్వాత ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్క్వేర్స్, క్యూబ్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కావచ్చు. దానికంటే ఏమన్నా బెటర్గా ఉందేమో చూద్దాం. ఇదేమో 5 స్క్వేర్, ఇదేమో 7 స్క్వేర్, 9 స్క్వేర్, నెక్స్ట్ 8 స్క్వేర్. 5 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. అయితే ఇక్కడ ఈ స్క్వేర్లు చూడండి, 5 స్క్వేరు, 7 స్క్వేరు, 9 స్క్వేరు బేసి సంఖ్యల యొక్క వర్గాలు, స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్. కానీ 8 స్క్వేర్ అనేది సరి సంఖ్య యొక్క వర్గము. కాబట్టి డిఫరెంట్గా ఉండేది ఏది అంటే ఆప్షన్ 3 64.